ఇలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. సో ఇది ఎక్కడైనా సస్పిషియస్ కనిపిస్తే మీరు ఫోటో తీసుకోండి. ఇన్ కేస్ ఇద్దరు అయితే వెళ్ళొద్దు. సో లేయర్స్ కింద డివైడ్ చేస్తారు. సో అకార్డింగ్ ఇదంతా. సో ఆ ఉన్నాయని ఎవరన్నది పారామీటర్ చేస్తే దాని ప్రకారంగా మేము అన్ని అరే అన్న మనం పోయినప్పుడు అందరూ గుంపుగా పోతే పిల్లలు ఏమన్నారు? మేడం కన్ఫ్యూజ్ అయినా పర్లేదు. కొన్ని నోట్ క్యామ్లో, సో నోట్ క్యామ్లో ఏంటంటే ల్యాబ్లో వచ్చాడా ఏదో లోటు ఉంది అనుకున్నా. ఏదైతే చెప్తున్నారు కదలికల సుమారు గతంలో కూడా బిగ్ టీవీ ఎక్స్పీరియన్స్ ఆడియో రెండింగ్ వరకు తర్వాత పరిణామాల్లో ఏదైతే వేదిక యూనివర్సిటీతో పాటు కెమెరా పక్క తిరగండి. అది చెట్టు పైకి కూడా చెట్టు భాస్కర్ భాస్కర్ ఇక్కడ చూడండి. మనం ఏదో దాన్ని కొట్టేదానికి మన ఎందుకు ఏమైనా వస్తుంది మన స్టిక్ మన ప్రొటెక్షన్ మనం పోయి దాని మీద దాన్ని కలవదాము అనేది ఏమి ఇన్ కేసు ఏదన్నా ఆడ కప్స్ అనేది చిన్నపిల్లలు అంటే ఒకసారి అది మన మీద గ్రూప్ ఉన్నా కూడా అది అటాక్ చేసేదానికి వస్తుంది. సో అటాక్ చేసినప్పుడు మనం ఏం చేయాలా, డిఫెండ్ చేసుకునేదానికి అడ్రస్ అనేది. సో వేసుకునేటప్పుడు అడ్రస్ ఎక్కడ కూడా మీరు ఆ ప్రాంతం ఏం చేయాలంటే మీరు ఆ తలకు కానీ మెడ కానీ దాన్ని దొరకనివ్వదు. అది మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఆల్వేస్ చేయి అడ్డం పెట్టుకుని మీరు డిఫెండ్ చేసుకోవాలి.
మనం ఒక 4 రోజుల నుంచి చిరుతపల్లి ఈ ఏరియాలో సంచరిస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానికి తదనుగుణంగానే మనం ఇమ్మీడియట్గా అది దాని యొక్క వయసు ఏమాత్రం దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం కెమెరా ట్రాప్స్ని కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ట్రాప్ చేయడానికి అంటే క్యాంపస్లో ఏదన్నా ఇంజురీ జరుగుతుంది అనేటువంటి క్యాజువాలిటీ జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేసామంటే గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకొని మనం కెమెరా ట్రాప్స్ అనేది కూడా మనం కెమెరా ట్రాప్స్తో పాటుగా కేజ్ ట్రాప్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటీవల కూడా మన అలిపిరి రోడ్లో ఒక అతను దాటుతూ ఉంటే కూడా రోడ్డు ప్రమాదం కింద పడిపోవడం అనేది కూడా జరిగింది. అది రెగ్యులర్గా ఇటు మన రోడ్డు ఆఫ్ చేస్తూ వస్తుంది. దానికి మనం ఆల్రెడీ యూనివర్సిటీకి, వేదిక్ యూనివర్సిటీ, ఎస్ యూనివర్సిటీ వారికి అందరికీ కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అవి ఇటువైపు తిరగనీయకుండా ఉండేటువంటి తగు జాగ్రత్తలు అనేవి కూడా మీరు తీసుకోవాలనేది కూడా మనం వాళ్ళకు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే బుషీ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో ఆ బుషీ గ్రోత్ అనేదాన్ని మొత్తం క్లియర్ చేయాలనేది ఒకటి చెప్తున్నాం. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వాళ్ళకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్, పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి. దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి, డీర్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ ఈ ఏరియాలో సంచరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన చిరుతపుల్లు అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ తరో సర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సెక్యూరిటీ సిబ్బందిని, మా సిబ్బంది, ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళ అందరితో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం ఏరియాను తరువాత సెర్చ్ చేయాలనేది చూసి అటువంటిది ఇక్కడే ఆ చిన్న కప్స్ అనేది కూడా ఉన్నాయా లేదా అనేది కూడా నిర్ధారించిన దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. ఇంకోటి ఇమీడియట్ స్పీడప్ మేము యూనివర్సిటీ అథారిటీని కూడా ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఏదైతే హెవీ బుషీ గ్రోత్ చూసాము, రైట్ అంతా కూడా పెట్రోలింగ్ చేసాము. అక్కడ ఎక్కువ కూడా ఇక్కడే స్పాటెడ్ డీర్స్ అనేది కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా రానికుండా చేయాలంటే మన బుషీ గ్రోత్ అంతా క్లియర్ చేసేసామంటే ఆటోమేటిక్గా అవి ఫారెస్ట్ లేకి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయేదానికి ఉంది. అదేవిధంగా టీటీడీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర నుంచి జూ వరకు ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో కూడా ఒక 30 మీటర్స్ వరకు మొత్తం వ్యూ లైన్స్ లాగా క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలనేది కూడా వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బుషీ గ్రోత్ ఉన్నప్పుడు ఆ ఎనిమల్కి అనేది మనం కనపడం, మనకు కూడా ఎనిమల్ అనేది కూడా కనపడకుండా పోతుంది. సో ఆ బుషీ గ్రోత్ క్లియర్ ఐసైట్ అనేది ఉంటే కదా మనకు దూరం నుంచి అది విజిబిలిటీ ఉంటుంది, దాని నుంచి తప్పించుకునేదానికి కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. సో ఈ ఎనిమల్ను మనం డ్రైవ్ చేసి తిరిగి ఫారెస్ట్లోకి తీసుకుపోయే ప్రయత్నంగానే మనం ఇది ఏర్పాట్లు అనేది ఇవన్నీ చేస్తున్నాము. ఆఫ్టర్ ఈ తర్వాత సెర్చ్ చేసిన తర్వాత అటువంటి దాని యొక్క ఆనవాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉన్నాయన్నది కూడా మీకు తరబడి తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు వచ్చి ఒకటే మూవ్ జరుగుతుంది అనేది మాకు వచ్చిన సమాచారం. సో దాన్ని ఇంకా ఫర్దర్ కూడా ఇప్పుడు కూడా ట్రేస్ అవుట్ చేసి ఆల్రెడీ దానికి సంబంధించిన పగ్ మార్క్స్ ఇవన్నీ ఫోటో కెమెరా ట్రాప్స్లో తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నెస్టింగ్ అది దాని యొక్క హ్యాబిటేషన్ లోపల రానియకుండా ఉండడానికి మనం ఈ ప్రదేశంలో లేకుండా తరమడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ముఖ్యంగా బుషీ గ్రోత్ అనేది ఉండకూడదు, ఆ పెట్ డాగ్స్ అనేది కూడా ఉండకుండా ఉండేది మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకునేసి ఈ సెర్చ్ ఆపరేషన్స్ అనేది మేము మూవ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఒక 50 మంది దాకా ఉన్నారు, మా స్టాఫ్ ఒక 20 మంది ఉన్నారు, అదేలాగా సెక్యూరిటీ వాళ్ళు మొత్తం టోటల్ ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. సో తర్వాత సెర్చ్ అనేది చేసుకునేసి ఎక్కడ దాని ఆనవాళ్ళు కనపడుతున్నాయి ఏంది అనేది చూసుకుని దాని మీద తదుపరి చర్యలు అనేది తీసుకోవాలి. మేము యూనివర్సిటీ అథారిటీస్కి మేము అడ్రస్ చేస్తున్నాము. యూనివర్సిటీ ఏది ఎస్ యూనివర్సిటీ కానీ, వేదిక్ యూనివర్సిటీ కానీ, వెటనరీ యూనివర్సిటీ కానీ, లేకపోతే సిమ్స్కి కానీ వీళ్ళకందరికీ మేము ఆల్రెడీ పుట్టిన లెటర్స్ అనేది పెట్టి వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇవన్నీ క్లీనింగ్ అనేది ప్రిమిసెస్ అంతా నీట్గా పెట్టుకోగలిగితే మనం దాన్ని రానియకుండా అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. గత 1 నెలగా యూనివర్సిటీలో పులి సంచారం జరుగుతూ ఉంది. 1 నెలకు ముందు మన ఆడిటోరియం పక్కన ముందు రోజు వర్షం పడింది. ఆ ఆడిటోరియం పక్కన మా పిల్లలు మార్నింగ్ గ్రౌండ్కి పోయే పిల్లలకి పులి కనిపించింది అక్కడ. మరి తర్వాత మేము ఫారెస్ట్ అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చాం. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి చూసి దాన్ని పులి అడుగులుగానే నిర్ధారించడం జరిగింది. తర్వాత ఒక
2-3 సార్లు అది యూనివర్సిటీలో సంచరించి కుక్కలను తీసుకెళ్ళినట్టు కూడా కొంతమంది చూడడం జరిగింది. మరి నిన్న ఈవినింగ్ కూడా లైబ్రరీ బ్యాక్ సైడ్ కొంతమందికి కనిపించినట్టుగా తెలియజేశారు. దీని మీద మేము ఫారెస్ట్ అధికారుల్ని సంప్రదించాము. వారు ఇమీడియట్గా స్పందించి దీనికి 3 బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా 2 బోన్లు ఏర్పాటు చేసి పులిని ట్రాప్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము మా యూనివర్సిటీలో హాస్టల్స్లో కూడా ఫుడ్ వేస్ట్ కూడా మేము ఎక్కడ కానీ బయట వేయడం లేదు. మేము దీన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొంతమంది నైట్లో వచ్చి కుక్కలకి కూడా కొంత ఫుడ్ వేస్తున్నారు. మేము దీన్ని కూడా నైట్లో వాళ్ళకి చెప్పి అవి కూడా నిర్మూలించడం జరిగింది. దీని మీద మేము హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. మా విద్యార్థులు ఎవరు కానీ నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు ఎవరు బయట తిరగద్దని కూడా మేము హెచ్చరించాము. అదేవిధంగా అందరికీ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. దీని మీద ఫారెస్ట్ అధికారులు ఈరోజు వాళ్ళు కొంతమంది మా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా వచ్చి ఈరోజు మొత్తం క్యాంపస్ అంతా కూడా జల్లెడ పట్టడం కూడా జరుగుతుంది. మేము ఇదే కాకుండా యూనివర్సిటీలో మొత్తము బుషెస్ క్లీన్ చేయాలని కూడా మా ఇంజనీర్తో చెప్పి దాన్ని కూడా ఈరోజే మేము స్టార్ట్ చేసి ఈ పులిని ట్రాప్ చేసేదానికి ఫారెస్ట్ అధికారులకు వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి వచ్చారు. ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులందరూ కూడా తీవ్రంగా హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం దృష్టి సారించింది. చిరుతను బంధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రిజిస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ చిరుత సంచారంతో విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ట్రాప్ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఏంటి, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు? ఈ పులిని ట్రాప్ చేసేదానికి ఆల్రెడీ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ సీసీ కెమెరాల్లో కూడా ముందు ఆల్రెడీ 1 మంత్ ముందుగానే వాళ్ళు అరేంజ్ చేశారు. అది ఏ విధంగా వస్తూ ఉంది, ఎక్కడ వస్తూ ఉంది కూడా వాళ్ళు గమనించడం జరిగింది. దాన్ని వాళ్ళు నిన్ననే ఒక 3 ట్రాప్ చేసే బోన్లు కూడా వేదిక యూనివర్సిటీలో అవి దాని యొక్క జాడలు బట్టి ఒక 2 చోట్ల, మా యూనివర్సిటీలో కూడా ఒక చోట అరేంజ్ చేశారు. ఈరోజు కూడా ఇంకా 2 అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఎక్కడైతే మన లైబ్రరీ బ్యాక్ సైడ్ వచ్చిందని చెప్పారు అక్కడ ఒకటి, ఇంకొక ఓఆర్ఐ డిపార్ట్మెంట్ దగ్గర అది అక్కడ పొదలుంది కాబట్టి ఆ ప్లేస్కి వస్తూ ఉందని చెప్పి అక్కడ కూడా ఒకటి ఈరోజు ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. మేము ఆల్రెడీ మా పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా యూనివర్సిటీ ద్వారా సిమ్స్కి అది వచ్చి ఎమర్జెన్సీ రోడ్, ఈ 108, 104 అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా సిమ్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలని మేము ఆ వేదిక యూనివర్సిటీ దగ్గర స్విమ్స్ దగ్గర అని కూడా మేము హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే స్పందించి పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఈ బోన్స్ కూడా పెట్టి ట్రాప్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇవాళ అంటే పులులు వీటి సంచారం అంటే ఫారెస్ట్ అధికారులకు ఏ విధమైన సమాచారం ఇచ్చారు? అంటే వేస్ట్ ఎక్కువ ఉండే దానివల్ల వస్తున్నాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు వేస్ట్ మేము ఎక్కడ కానీ హాస్టల్ వేస్ట్ అక్కడే టబ్స్ పెట్టి ఆ వేస్ట్ను ఆ టబ్స్లో వేసి మరుసటి రోజు మార్నింగ్ మున్సిపాలిటీ వెహికల్ వచ్చి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉండదు. ఆ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు చూసిన మన స్టూడెంట్స్ వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తున్నారండి? అంటే వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఏం యాక్షన్ చేయబోతున్నారు? మేము ఆల్రెడీ ఆ పులి అడుగుజాడలు గమనించినప్పుడే ఇమ్మీడియట్గా మేము చెప్పాం, ఎవరు కానీ ఈవినింగ్ 7 తర్వాత ఎవరైనా బయట వచ్చినా కూడా మీరు గుంపులుగా రండి, ఇండివిజువల్గా కూడా తిరగద్దండి. అదేవిధంగా మార్నింగ్ చీకట్లో కూడా బయట రావద్దండి. ఒకవేళ పులి ఉండి అది మీకు కనిపించదు కాబట్టి 7 తర్వాతే బయటకు రమ్మని కూడా మేము విద్యార్థులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు అలాగే ఈవెన్ సార్ ఇక్కడ మీరు ఇవాళ పూర్తి చిరుత సంచారంతో యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా భావించాలి? మీరు ఇవాళ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధమైనారు?
సార్ యాక్చువల్గా చిరుత ఉనికి ఒక ఎత్తు అయితే చిరుతకు పిల్లలు ఉన్నాయి అనేటటువంటి ఒక సమస్య ఇంకోటి వచ్చింది. యాక్చువల్గా చిరుతను పట్టడం అన్నది బోను ద్వారా అవుతుంది. ఈ చిరుత పులి యొక్క పిల్లల్ని పట్టుకోవడం కోసమే ఇప్పుడు ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. దీంట్లో వచ్చేసి ఆ పిల్లలు ఎక్కడైతే తిరుగుతున్నాయని ఒక 2-3 ప్రాంతాల్లోనూ పిల్లలు ఫోన్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులకు. ఆ ప్రాంతాల్లో మేము ఒక 100 మంది ఫారెస్ట్ అధికారులు, ఒక 20 మంది మా ఎస్ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, ఒక 20 మంది, మిగతా వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరం కలిసి దీన్ని అనువనువున కూమింగ్ లాగా చేయబోతున్నాం. దాని యొక్క చిరుత యొక్క పిల్లలు వాళ్ళు కొన్ని ఉన్నాయి, అవి ఇచ్చారు వాళ్ళు. వాటిని బేస్ చేసుకొని మేమంతా కూడా నోటిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజంతా ఎస్ యూనివర్సిటీని ఆ విషయంలో జల్లెడు పట్టబోతున్నాం. అంటే యూనివర్సిటీల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉన్నాయి, ముళ్ళ పొదలకి స్థావరం అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇదివరకు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఆ దిశగా ఇవాళ దాన్ని క్లీన్ చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు చెప్తున్నారు? సార్ దీనిపైన ఇప్పటికే చిన్న పైన అధికారులు మా యొక్క ఉపకులపతి గారు, రిజిస్ట్రార్ గారు దానిపైన ఆదేశాలు ఇచ్చారు. దానిపైన ప్రారంభమైంది. దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాం. చెట్లు అయితే లేకుండా చిన్న ముళ్ళ పొదలంతా కూడా రిమూవ్ చేయబోతున్నాం. బట్ ఇవన్నిటికన్నా కూడా ఈ యొక్క దీని శాశ్వత పరిష్కారం కోసం అయితే మాత్రం అలిపిరి నుంచి దాదాపు 13 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ 13 విద్యా సంస్థలు సంయుక్తంగా ప్లస్ ఇది టీటీడీ, అదేవిధంగా ఈ యొక్క తొడ మున్సిపాలిటీ, ప్రభుత్వ సంస్థ, ఫారెస్ట్ అధికారులు అందరూ సంయుక్తంగా కూడా కలిసి ఈ యొక్క 10 అడుగుల కంచెని ఏర్పాటు చేసినప్పుడే ఈ యొక్క ఫారెస్ట్ నుంచి అటవీ జంతువులు ఏదైతే ఉన్నాయో దుప్పులు, జింకలు, అడవి పందులు, పులులు, సింహాలు లేదంటే చిరుత పులులు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 10 సంస్థలు, విద్యా సంస్థలు విద్యార్థులు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలరనేసి నేను భావిస్తూ ఉన్నాను సార్. ఇది ఇవాళ దీన్ని పూర్తి చేసేందుకు, అంటే చిరుత నుంచి విముక్తి కల్పించేందుకు యూనివర్సిటీ విద్యార్థులు పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇవాళ ఈ చిరుత దీన్ని ఐడెంటిఫై చేసేదానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మనము కెమెరా ట్రాప్స్ అనేది పెట్టడం జరిగింది. అట్లే లోపల ఉన్నటువంటి వాటర్ పాయింట్స్ దగ్గర కూడా మన ఫుట్ ప్రింట్స్ ఏదైతే అవి కూడా చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం రెగ్యులర్గా. సో 10 కెమెరా ట్రాప్స్ పెట్టాం. సో ఎక్కడ పడినా మనం డైలీ ఏం చేస్తామంటే అవి ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందనేది కూడా. సో మనకి ఇప్పుడు 3 డేస్గా మన కెమెరా ట్రాప్స్లో కూడా మనకు పడడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ కన్ఫర్మేషన్ మనకి ఏరియాలో తిరుగుతున్నది. అదేవిధంగా ఫిజికల్ అబ్జర్వేషన్స్లో కూడా మనకి రీసెంట్ కూడా ఒక డాగ్ అనేది కూడా చంపి దాన్ని ఇది కూడా చూడడం అనేది జరిగింది. సో కాబట్టి ఏరియాలో తిరుగుతుంది అనేది మనకు వాస్తవం. దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా ఇంటెన్సిఫై చేసుకునేసి మనం అది తొందరగా మనం ఇద్దరు దాన్ని ఫారెస్ట్లోకి డైవర్ట్ చేసేది కానీ వీలైన పక్షంలో లేకపోతే మన కెమెరా ఇది కేజ్ ట్రాప్స్ ద్వారా మనం పట్టుకునేది ప్రయత్నం కానీ మనం చేస్తాం. సార్ ఇవాళ అంటే చిరుత సంచారం ఎక్కువగా యూనివర్సిటీ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంది. దీని కారణం ఎలా భావించవచ్చు? అదే వేస్ట్ ఉండేదాని వల్ల డాగ్స్ వస్తున్నాయి, వాటి కోసం ఈ చిరుత వస్తుందని భావించవచ్చు. ఎలా భావించాలి సార్? నేచురల్గా దానికి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్ట్రీట్ డాగ్స్ని ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి స్ట్రీట్ డాగ్స్ అనేది. సో స్ట్రీట్ డాగ్స్ అనేది ఎక్కువగా ఈ ఏరియాలో మూవ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఫుడ్ వేస్ట్ అనేది ఎక్కువ క్యాంపస్లో ఎక్కువ ఉంటున్నది. సో దాని పరంగా స్ట్రీట్ డాగ్స్ మూవ్ కావడం, అవి వాటిని చిరుతపుల్లి చూడడం, దాన్ని వెంబడించి వాటిని చంపడానికి ప్రయత్నం చేయడం, దాంతో అవి ఎక్కువగా ఫుడ్ ఈడే దొరుకుతున్నది కాబట్టి ఈ క్యాంపస్లోనే ఎక్కువగా తిరగడం అనేది జరుగుతుంది. అంటే టీటీడీ, యూనివర్సిటీ అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా మీరైనా మెసేజ్ ఇచ్చారా సార్? వీటిలంతా రిమూవ్ చేస్తే ఇలాంటి అటవీ ప్రాంత చిరుత వచ్చే సంచారం ఉండదు అని చెప్పి భావించి మీరైనా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారా? మేము కన్సర్న్డ్ యూనివర్సిటీ అథారిటీ వారికి మేము, ఎందుకంటే ఈ ల్యాండ్ ఓనింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చేస్తాం. వాళ్ళు ఇంటర్న్ అనేది మున్సిపల్ అథారిటీకి వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండేది. మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి 4 క్యాంపస్ ఆఫీసర్స్కు మేము అడ్రస్ చేస్తాం. లెటర్ అడ్రస్ చేసి ఎంత ప్రిమిసెస్ క్లీన్గా పెట్టుకోవాలో, బుషీ గ్రోత్ అనేది ఉండకూడదు, ఆ పెట్ డాగ్స్ అనేది కూడా ఏవి కూడా ఈ ఏరియాలో తిరగనీయకుండా చూడండి అనేది మేము గైడెన్స్ అనేది మేము ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా టీటీడీ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర నుంచి జూ పార్క్ రోడ్ అంతా కూడా మొత్తం బుషీ గ్రోత్ ఉంది రోడ్డుకి ఇరువైపులా. దాన్ని మొత్తం ఒక 30 మీటర్స్ వరకు విడ్త్ వరకు క్లియర్ చేసి క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలనేది మేము వాళ్ళను రిక్వెస్ట్ చేస్తాం. ఇది ఇవాళ యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచారాన్ని పూర్తిగా నియంత్రించేందుకు
అటు యూనివర్సిటీ యాజమాన్యం ఇటు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టి విద్యార్థుల భరోసా కల్పిస్తూ అంటే ప్రాంగణం మొత్తం సెర్చ్ చేసి ఇలాంటి క్లీన్గా ఉంచితే ఎలాంటి చిరుత సంచారం అనేది ఉండదు. చిరుత సంచారం లేనప్పుడు విద్యార్థులు కూడా అనేక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యం భావించి ఇవాళ ఫారెస్ట్ అధికారులతో కూంబింగ్ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. ఆ దిశగా ముందస్తు చర్యలు చేపట్టి విద్యార్థులకు భరోసా కల్పిస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రవి, ప్రైమ్ 9, తిరుపతి.